సార్ కమలా హారిస్ ఓటమి మరియు డొనాల్డ్ ట్రంప్ విజయం దీనిపైన మీ అభిప్రాయం? యాక్చువల్గా ఇండియన్ ఆరిజిన్ కమలా హ్యారిస్ రిప్రజెంట్స్ డెమోక్రాట్స్ ఓకే పార్టీ. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రిపబ్లికన్స్. ఇది మొట్టమొదటి చెప్పుకోవాలి. ఇంకొకసారి జనాలు కూడా అర్థమవుతుంది. ఆల్రెడీ మన మీడియా మన ఎలక్షన్ల కంటే ఎక్కువ హడావుడి చేశారు. ఊళ్ళో పెళ్ళేది కుక్కలకి హడావుడిలాగా ఫులోమని చేస్తారు. అది నాకు చాలా చిరాకు అనిపించింది. ఏదో ఉండాలి బజ్. ఎవరికి కావాలి కంటే అమెరికాలో ఎలాగైతే మనకి ఈలోగా అమెరికా ఎలక్షన్ అవన క్రితమే మన ప్రోడక్ట్లు 70-80 ప్రోడక్ట్లు బ్యాన్ చేసింది. సిగ్గులేదటి. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. బ్యాండ్. అది పెద్ద దెబ్బ మోడీకి. అది వదిలేశారు. మ్యాప్లేసి చూపించేస్తారు. అంతెందుకు మ్యాప్లేసి చూపించేది ఏదన్నా మరకపిల్ల పిఠాపురం మిచ్చిగానే గిచ్చిగానే చెప్తే మన వాళ్ళకి అర్థం అయిపోవడానికి ఒక్కటి తెలియదు వాళ్ళకి మన వాళ్ళకి. ఫైనల్గా ఎవరు గెలిచారు? ఈడు గెలిచాడు, ఆవిడ గెలిచిందా? ఆవిడేమో ఇండియన్ ఆరిజిన్ అని అంత మాత్రం నా ఇండియన్ తరపున మాట్లాడిందంటే ఒక 7 ఓటు. ఆవిడకి దెబ్బ కొట్టిందో ఇండియన్స్. డొనాల్డ్ ట్రంప్కి ఎక్కువ వేసారంటే ఒక్క పాయింట్ ఎందుకు చూస్తారంటే ఈ వీసా యాక్సెప్టెన్స్ ఉంది కదా, H1 ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో ఈ కుర్రోళ్ళు అమ్మాయిలు చదువుకుంటా వెళ్ళిన ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరుగుద్దా న్యాయం జరుగుద్దా అంటే ఇద్దరు వచ్చినా ఒకటే. వాళ్ళు ఇమిగ్రెంట్స్ టెర్రరిస్టులు అన్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయినాడు దొంగ నా కొడుకులని. మరి అలాగన్నా వాడు ఇమిగ్రెంట్స్ గెంటేయాలనుకుంటాడు కదా, గెంటాడు. అతనికి ఓట్లు వేసింది హిందూస్, దట్టు ఇండియన్ హిందూస్ వేసారు ఓట్లు. అంచేత అతను మంచి ఖుషిలో జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం వయసు ఒకటి అయిపోయింది, డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ క్రెడిట్ సగం క్రెడిట్ గోస్ టు ఇలాన్ మస్క్. ఆయనకు వచ్చిపెట్టాడు. ఆయన ఈజ్ అ వెరీ 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 రిచ్ బిలియనియర్ కాబట్టి ఈజ్ ఇన్నోవేటివ్. కొత్త రకాల శాటిలైట్ బిజినెస్లో కూడా దిగి కార్లు కానించి మొత్తం అంతనే. డొనాల్డ్ ట్రంప్ ఈవేళ అతను గెలిచిన తర్వాత ఎ స్టార్ ఈజ్ బోర్న్ అన్నాడు. అతను ఆకాశానికి ఎత్తేసాడు. బికాజ్ అతను చాలా కృషి చేశాడు ఇతను గెలవడానికి. ఇతను కృషి చేయగలదు. తక్కువ ట్రంప్ అనే హోటల్స్ ఉంటాయి చూస్తూ ఉండే చికాగోలో. ఫంటాస్టిక్, ఈజ్ వెరీ బిగ్ మ్యాన్. అలవాట్లు లేవు. డొనాల్డ్ ట్రంప్ యొక్క మెయిన్ ఏంటంటే ఒక అమ్మాయిలు ఉండేది ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు తప్పితే వీడు డజంట్ హావ్ ఎనీ అదర్ వైసెస్. సో తర్వాత మళ్ళీ ఒక అసాసినేషన్ అంటే అతని మీద మర్డర్ ప్లాన్ చేయటం. ఆ మర్డర్ ప్లాన్ అంటే మన అతడిలో లాగా అనమాట. మహేష్ బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్ చేశారు. అతడిలోనూ షూట్ చేయాలి కానీ మనిషి చావకూడదు అంటాడు కదా. ఆ టైంలో ఎవడో అరేంజ్ చేశారు. చేసిన తర్వాత వాడిని బతకనివ్వకుండా షూట్ చేసి కూడా చంపేశారు. ఆ తర్వాత ఎలా జరిగితే ఆడికి ఎందుకు ఆ ఫ్యామిలీకి ఒక ₹1 కోటి ఇచ్చేస్తాడు ఎవరో మనవాడు. అది నమ్మలేదు యుఎస్ఏ ప్రెస్, నమ్మలేదు. ఆ విధంగా ప్రెస్ చాలా పెద్దది అక్కడ మీడియా. ఆ మీడియాలు మేజర్గా ఉండే CNN అనే కొన్ని మీడియాలు కమలా హ్యారిస్కే చేసినాయి. మన ఒకటి మీద డైరెక్ట్గా కేసులు ప్రూవ్ అయిపోయినవి కూడా ఉన్నాయి. ఈజ్ అక్యూజ్డ్. అతనితో పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న లేడీస్ వాళ్ళు ఏదో కేసు వేసారు దాని మీద. ఆ విధంగా కొన్ని కేసులుగా మూయలేదు. ఓకే, బట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలాగైపోయిందంటే ఇండియా కంటే దరిద్రంగా అయిపోయింది. ఒకళ్ళు తిట్టుకోవడం. కమలా హ్యారిస్ తిట్టలేదు కానీ ఇతను ఆల్మోస్ట్ బి అనే మాట వాడేశాడు. షీజ్ ఏ బిచ్ అన్నట్టుగా అటువంటి మాటలు కూడా అన్నాడు. బట్ అది కొంతమందికి అది పెద్ద మాట కింద లెక్క. అది అన్లెస్ యూ స్పీక్ స్లాంగ్, అటువంటి స్లాంగ్ మాట్లాడితే కానీ నువ్వు అమెరికా కూడా అనిపించుకోవన్నమాట. ఆ విధంగా అక్కడక్కడ కొన్ని ఆవిడ మాట్లాడలేదు. ఆవిడ బికాస్ షీఈస్ ఫ్రమ్ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ అనేది మాత్రం డెమోక్రాట్స్ అంత ఫేవరబుల్ ఏం కాదు ఇండియాకి. ఎవడో ఫేవరబుల్ కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాను ఒక పక్కన అలా పెడతారు అంతే. చైనాని కూడా వాడుకుంటారు. చైనాని దింపేసి ఇండియాని పెట్టారు అక్కడ. చైనా ఈజ్ ఎ మేజర్ పార్ట్ ఇన్ దేర్ బిజినెసెస్. అని చేత చైనా, ఇండియా ఇలా చాలా కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు కెనడాలో జరుగుతున్న ఇది ఉంది కదా, ట్రౌడో చేసింది గొడవ, అది కూడా ఎలక్షన్కి హెల్ప్ చేసింది. డెఫినెట్గా హెల్ప్ చేసింది. ఇండియా మీద ఎదురు తిరిగినాడు ఒకటే ఈ మధ్యన వాడి యొక్క స్వార్థం గురించి. అది కూడా కొంత మైండ్లో వెళ్ళింది. జస్ట్ ఇప్పుడే జరుగుతుంది. అది జరుగుతుంది. కెనడా ఎక్కడ తన బోర్డరే. కెనడా నుంచి డ్రైవ్ చేసుకు వచ్చేయచ్చు అమెరికా. అర్థమైందా మీకు? నయగరా ఫాల్స్ అక్కడి నుంచి కెనడా వచ్చేయచ్చు. సో ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్ వెస్టర్న్ పీపుల్ కింద లెక్క. సో బట్ అదర్వైజ్ అమెరికా ఈజ్ డిఫరెంట్ ఇన్ వెల్త్, వ్యాపారాల విషయంలోనూ ప్రపంచంలోనే ఒక అగ్రదేశకుని ఎందుకు లెక్క. బికాస్ ఎప్పటి నుంచో వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ కాబట్టి అదంతా వేరే సబ్జెక్ట్. అది ఇక్కడ మట్టుకు ఇండియన్ హిందూసే ఎక్కువ సపోర్ట్ చేశారు ట్రంప్. ప్లస్ ఇప్పుడు అతను చాలా ప్రామిసులు చేశాడు. అందులో ఎన్ని ప్రామిసులు చేస్తే అమెరికన్స్కి ఎగెనెస్ట్ అవ్వకుండా ఉంటాడో చూసుకుంటాడు. ఇప్పుడు తను ప్రామిసులు చేసిన అన్నీ చేయడం మొదలు పెట్టేస్తే
ఈ H1 ఈ విజాల వాళ్ళు పట్టపడి వచ్చి అక్కడ అపాయింట్మెంట్ అయిపోవాలి. అది చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారు. బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా, చంద్రబాబు నాయుడు అన్నట్టు బ్యూరోక్రాట్స్ అవసరం లేదు, రాజకీయవేత్తలు నడిపిస్తాం, అలా ఉండదు అక్కడ. సో మనీ వైట్ హౌస్ దర్ సో మెనీ డిపార్ట్మెంట్స్, ఇన్యూమరబుల్ అన్ఇమాజినబుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళంతా ఓకే చేయాలి, వాళ్ళు కూడా వాళ్ళ మాట కూడా వాల్యూ ఉంటుంది. సో అండ్ ఆల్సో డెమోక్రాట్స్ పెద్ద మెజారిటీతో ఓడిపోలేదు. ఆన్ ద హోల్ మంచి మెజారిటీ వచ్చింది ట్రంప్కి. బట్ కొన్ని స్టేట్లో ఈ స్వింగ్ స్టేట్స్ అని ఉంటాయి, ఆ స్వింగ్ స్టేట్స్లో చాలా వరకు కొట్టుకొచ్చింది తను కూడా, కమలా హ్యారిస్ కూడా చాలా వచ్చింది. లాస్ట్లో అతను బాగా డిఫరెన్స్ వచ్చేసింది. ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ డొనాల్డ్ ట్రంప్. అవ్వాలి కూడా, ఎందుకంటే జనాల్లో ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. దీని తర్వాత ఇంకో 5 సంవత్సరాలు బతకపోవచ్చు ఆయన. ఇట్స్ ఆల్మోస్ట్ 75 వచ్చేస్తున్నాడు కదా. అంచేత కమలా హ్యారిస్ హాస్ గాట్ ఆ విధంగా చూడరు, కానీ అక్కడ పార్టీలే చూస్తారు, డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ అనేదే చూస్తారు. ఇప్పుడు మటుకు ఇండియన్ ఎలక్షన్ లాగా అయిపోయింది. ఒకరిని నిందించుకోవడం, ఒక చీప్కి వెళ్ళిపోయారు. దే స్టూప్ డౌన్, వాళ్ళ లెవెల్ మర్చిపోయి చేశారు. అందులో కొన్ని చోట్ల ఇప్పుడు గవర్నర్ పోస్ట్లోను, సెనేట్ పోస్ట్లోను ఇండియన్స్ ఎస్పెషలీ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు అక్కడ పాతుకుపోయి డబ్బులు సంపాదించేసి అక్కడ రాజకీయంగా పైకి వచ్చిన చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఆల్ వెరీ ఎస్టాబ్లిష్డ్ అండ్ గుడ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ ఓన్ బిజినెసెస్. ఓకే, సో ఓవరాల్ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళు కూడా దే పార్టిసిపేటెడ్ ఇన్ 4-5 స్టేట్స్ అనుకుంటా. అది కరెక్ట్గా ఫిగర్ వస్తుంది యాక్చువల్గా. బట్ అవర్ పీపుల్ ఆర్ దేర్ స్టిల్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్స్ అనమాట. సో ఆ విధంగా ట్రంప్ మేడ్ ఎ వెరీ పెద్ద సక్సెస్. కాకపోతే మన మీడియా చేసిన హడావిడి నాకు కొంచెం హాస్యాస్పదం అనిపించింది. ఇది మన ఇంటి పక్కన జరుగుతున్నట్టుగా తెలియాలి, ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలియాలి, అన్నీ తెలియాలి. తెలుసుకోవడం జనాలకి మంచిది కూడా. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ స్టేట్, ఇన్ అవర్ కంట్రీ, నైబరింగ్ కంట్రీస్ తెలియాలి. కానీ చాలా ఎక్కువ చేశారు, చాలా ఎక్కువ హడావిడి చేశారు. అది ఒక విధంగా అవేర్నెస్ ఎక్కువ తెచ్చారు అమెరికా గురించి, కానీ వాళ్ళ యొక్క చీప్నెస్ బయటపడిపోయింది. ఆ చీప్నెస్ కూడా ఎలాగ వచ్చింది, వాళ్ళను ఈ మన ఇండియాని చూసి వచ్చింది. అది ఆ విధంగా క్యాంపెయినింగ్ చేయటం అనేది అంతకుముందు చాలాసార్లు నుంచి ఫాలో అవుతున్నాను, ఇంతలా ఎప్పుడు లేదు యాక్చువల్గా. బట్ ఎనీవే దే హావ్ డన్ ఎ వెరీ బిగ్ పబ్లిసిటీ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి అర్నాబ్ గోస్వామి అయితే కమలా హ్యారిస్కి ఎక్కువ పబ్లిసిటీ ఇస్తుంది అక్కడ మీడియా అని చెప్పాడు నిన్న డిబేట్లో, నిన్న నైట్.